స్వేచ్ఛలో మనకి ఏదో రాశారు, మమకారం అహంకారం. కేటీఆర్తో ఎలాంటి పంచాయతీ లేదంటున్న కవిత, దెయ్యాల జాబితాలో లేదంటూ స్పష్టీకరణ. ఈసారి అన్నకు రాఖీ కట్టేందుకు రెడీ. తాను వస్తున్నానని ముందే సమాచారం, ఆ వెంటనే ట్విస్ట్ ఇచ్చిన కేటీఆర్. అప్పటికప్పుడు టికెట్ బుక్ చేసుకొని బెంగళూరు వెళ్ళిపోయాడంట. అర్రే, ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో కేడర్. అన్నా చెల్లి ఆధిపత్య పౌరులు పీక్స్లో ఉందా? అరే పాపం, ఇప్పుడు ఎన్ని గొడవలు ఉన్నాయండి. ఒకటండి, రాజకీయంగా కాసేపు పక్కన పెడదాం. మీరు రాజకీయంగా ఇప్పుడు ఆమె వేరే పార్టీలోకి వెళ్ళిద్దా, వేరే పార్టీ పెడుతుందా, మిమ్మల్ని వ్యతిరేకిస్తుందా, ఇవన్నీ పక్కన పెడితే రాఖీ పండుగ అనేది సంవత్సరానికి ఒకసారి వచ్చేది. చెల్లొచ్చి రాఖీ కడతా అంటే అప్పటికప్పుడు ఫ్లైట్ బుక్ చేసుకొని బెంగళూరు వెళ్ళిపోవటం ఏంటి సార్ మీరు, కేటీఆర్ గారు? చీప్, వెరీ చీప్ ఇదైతే. ఇంకేంటి, మూసీ కోసం, వరద నీటి కోసం శాశ్వత పరిష్కారం చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఇట్లా వరద నీటికి ఒక శాశ్వత పరిష్కారం చెప్తానని చెప్పి నాకు తెలిసి ఇది ఒక 1000సారో 2000సారో పేపర్లో రావటం. ఇప్పుడు కాదండి, ఒక 20-30 ఏళ్ళ నుంచి ప్రతి ముఖ్యమంత్రి ప్రతి వర్షాకాలంలో ప్రతిసారి వరద వచ్చినప్పుడు చెప్పే మాట ఇది. ప్రతి సంవత్సరం, కొత్తగా ఏం లేదు దీంట్లో, అది జరగదు ఎట్లాగూ. ఇక ఓటు హీట్ అంట, ఓట్ల దొంగలకు శిక్ష తప్పదు, ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద ద్రోహం. రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు, ఖండించిన బీజేపీ నేతలు. ఆబ్వియస్లీ ఖండిస్తారు కదా మరి. అది పొడిగింపు ఉంటుందా? సిఎస్ రామకృష్ణారావుకి ఎక్స్టెన్షనా, రిటైర్మెంటేనా? నెల 31తో ముగిన పదవీకాలం గడువు పొడిగించాలని ప్రభుత్వం ప్రపోజల్, కేంద్ర నిర్ణయంపై సర్కార్లో ఉత్కంఠ. ఇప్పుడు చాలామంది ఉన్నారు కదండి. ఈయన్నే ఎందుకు పట్టుకొని వెళ్ళాలి మీరు, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు అనేది చూద్దాం. ఇక ఒకసారి బీఆర్ఎస్లో బీసీ బాంబ్, ఆర్మూరులో మొదలైన అభ్యర్థుల మార్పు, ప్రతి ఎన్నికల్లో అక్కడి నుంచే మొదటి ప్రకటన, ఆరోపణలు లేని అభ్యర్థి కోసం ప్లాన్, మాజీ ఎమ్మెల్యేని గెటౌట్ అన్నారా, పార్టీలో జోరందుకున్న కొత్త చర్చట. ఇక మోసాల సృష్టి కేసులో బయటపడుతున్న నిజాలు, తాజాగా మరో 5 అరెస్టు. వంశీరామ్స్ ఫ్లాట్స్ కొని మోసపోవద్దంటండి, సర్కారు భూమిలో వంశీరావు మ్యాన్హట్టన్ అక్రమ కడ్డాలపై కేసు కోర్టులో ఉందంట. బీజేపీలో జరుగుతుందా అని చెప్పి ఈయన అనౌన్స్ చేసేసిండు గువ్వల బాలరాజు.